హిందువులంతా ఐక్యంగా ఉండాలన్నారు నిజామాబాద్ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లింగన్న. వర్గాలుగా కులాలుగా చీలిపోవద్దని సూచించారు. హిందువులు కలిసికట్టుగా ఉన్నన్ని రోజులు ముస్లింలు క్రిస్టియన్లు భారతదేశంలో అడుగు పెట్టలేదన్నారు. హిందువులను విడదీసిన వాళ్లు రాజ్యపాలన చేశారన్నారు. శివాజీ కొడుకు సంభాజీని ఓడించేందుకు హిందువులు విడదీశారన్నారు. నిజామాబాద్ జిల్లాలో గిరిరాజ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అన్ని శాఖలతో సంఘటిత సమావేశం నిర్వహించారు. 55 ఆర్ఎస్ఎస్ శాఖల కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హిందువులు సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం. స్వతంత్రం కోసం 1000 సంవత్సరాల పైగా పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా హిందూ పరాధీనం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది హిందువుల్లో స్వార్థపూరిత భావాల కారణంగా మనం ఓటమి పాలైన తప్ప మనలో ఎటువంటి శక్తి లోపం లేదు. చాలా సినిమాలు చూడండి దాంట్లో ఆ రోజు ముస్లిం పాలకుల యొక్క హింస ఎటువంటిదో కొద్దిగా చూపించాడు ఆయన. ఎందుకంటే చాలా కష్టం ఉన్నదంటే చూసి ఈ రోజుల్లో కష్టమైపోతుంది, కానీ కొద్దిగానే చూపించాడు దాంట్లో. కానీ ద్రోహం చేసింది సంభాజీ మహారాజుని పట్టించడానికి ద్రోహపూరితమైన చేసినటువంటి వాడు కూడా హిందువే. అపారమైన శక్తి, సామర్థ్యము, ధైర్యము, సాహసం ఉన్నటువంటి సంభాజీ మహారాజు యొక్క అడ్రస్ చెప్పింది ఒక హిందువు. స్వార్థపూరితంతో పదవి ఆలస్యతోని కీర్తి ప్రతిష్టల కోసం ఒక పదవిని కాంక్షించి దేశ ద్రోహానికి పాల్పడ్డ కారణంగా మనం ఓడిపోయామే తప్ప మన పౌరుషానికి కొదవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా